अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामुनमध्यम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवस्तुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मातर्नमामि कमले कमलायताक्षे श्रीविष्णुवत्कमलवासिनि विश्वमातः क्षीरोदये कमलकोमलगर्भगौरे लक्ष्मी प्रसीद सत्त्वं नमतां శరణ్యే. ప్రియా భగవద్బంధువులకు నమస్కారం. ఈరోజు మనం లక్ష్మీ స్తోత్రంలోని 13 నుంచి 20 నామాల వరకు అనుసంధానం చేసుకోబోతున్నాం. 13వ నామం స్వాహాయై. స్వాహాదేవి స్వరూపిణి. దేవతలకు అభిస్తులను సమర్పించేటప్పుడు ఉచ్చరింపబడి స్వాహా శబ్దం సూచించే దేవతా స్వరూపం లక్ష్మీదేవి. తదుపరి 14వ నామం స్వదాయై. స్వదాదేవి స్వరూపిణి. పితృదేవతల శ్రాద్ధక్రియల్లో ఉచ్చరింపబడే స్వదా శబ్దం సూచించు దేవతా స్వరూపం కూడా లక్ష్మీదేవియే. తదుపరి 15వ నామం సుధాయై. అమృత స్వరూపిణైన దేవి భక్తులను జన్మముచ్చ రూప సంసార చక్రం నుండి వేరు చేసి అమృతత్వం వైపు నడిపించు తల్లి. అంటే జీవులకు బ్రహ్మానందాన్ని ప్రసాదించే ముక్తి స్వరూపిణి. తదుపరి 16వ నామం ధన్యాయై. ధన్యురాలైన తల్లికి నమస్కారం. సర్వభూతముల పట్ల దయ కలిగి ఉదార స్వభావంతో ఉండదాన్ని ధన్యత అని అంటారు. తదుపరి 17వ నామం హిరణ్యమయై. బంగారం వంటి స్వరూపం గల తల్లి. హిరణ్యమం అంటే స్వయం ప్రకాశంతో వెలుగొందేది అని కూడా అర్థం ఉంది. అంటే లక్ష్మీదేవి హిరణ్యమయి కాబట్టి తన తేజస్తో సమస్తాన్ని ప్రకాశింపజేస్తుంది అని భావం. 18వ నామం లక్ష్మీ. సర్వలోకాలకు శుభాన్ని చేకూర్చే మహాలక్ష్మి స్వరూపిణి. 19వ నామం నిష్ట పుష్టాయై. నిత్య పుష్టాయై. సదా పరిపూర్ణమైన విరాజులు దేవి. 20వ నామం విభావర్యై. రాత్రి స్వరూపిణి. విభావరి అంటే సూర్యకాంతిని గొప్పనది లేదా చంద్రాదన ప్రకాశించేదని అర్థం. అంటే స్వయం ప్రకాశంతో వెలుగొందు జగన్మాత తేజస్సు ముందు సూర్యకాంతి వెలవెలపోతుందని సమస్తాన్ని ప్రకాశింపజేసేది ఆ తల్లి అని అర్థం. స్వస్తి. జయ శ్రీరామ్.